పంచకర్మ, డీటాక్సిఫికేషన్, ప్యూరిఫికేషన్ ఇలా డిఫరెంట్ నేమ్స్ వింటూనే ఉంటాం. ఈరోజు ఈ వీడియోలో మనం పంచకర్మ అంటే ఏంటి, ఏమేమి స్టెప్స్ ఉంటాయో ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. నా పేరు డాక్టర్ ప్రవళిక, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్. పంచకర్మ అంటే మెయిన్గా 5 ట్రీట్మెంట్ మొడాలిటీస్. మన బాడీలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలని, టాక్సిన్స్ని నియరెస్ట్ రూట్ ద్వారా ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని పంచకర్మ అని చెప్పి అంటారు. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి వమన కర్మ. థెరపటిక్ వొమిటింగ్ థెరపీ ద్వారా మౌత్ నుంచి అక్యుములేటెడ్ కఫ దోషాన్ని ఎలిమినేట్ చేసే ప్రాసెసే వమన కర్మ. పర్గేషన్ ద్వారా పిత్త దోషాన్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ విరేచన కర్మ. ఎనిమాస్ ఇచ్చి అక్యుములేటెడ్ వాత దోషాస్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఏమో వస్తి కర్మ. హెడ్ అండ్ నెక్ లో అక్యుములేట్ అయిన దోషాస్ని నేసల్ రూట్ ద్వారా ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని నస్యకర్మ అని చెప్పి అంటాం. బాడీ అంతా బ్లడ్ లో అక్యుములేట్ అయిపోయిన దోషాస్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని రక్తమోక్షణ థెరపీ అంటాం. ఈ 5 థెరపీస్ ఇండికేషన్ ని బేస్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో దీన్ని చేయించుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందడం, ఇంకా మన హెల్తీగా అవడానికి అవకాశాలు ఉంటాయి. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, విజయవాడ. ఇప్పుడే కాల్ చేయండి 8984 140 999.